హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 ప్రైమరీకి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇది మనకు టీజీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు స్టార్టింగ్లో కూడా చూడవచ్చు. సో ప్రైమరీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక వెబ్ నోట్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా మనకు ప్రైమరీకి అనేది ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేటువంటి ఇన్ఫర్మేషన్ దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనకు రేపటి నుంచి ఇక్కడ 13/6/2024 నుంచి 17/6/2024 వరకు మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ కీ కావచ్చు, అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు మీ క్యాండిడేట్ యొక్క పర్సనల్ లాగిన్ ద్వారా మీరు లాగిన్ అయ్యి దీనికి సంబంధించి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఏదైనా కీ మిస్టేక్స్ కనుక మీకు అనిపించినట్లయితే దీనికి సంబంధించి అబ్జెక్షన్కి సంబంధించినటువంటి అంటే మన అబ్జెక్షన్ రేజ్ చేయడానికి దానికి సంబంధించిన టైం కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనకు రేపటి నుంచి అంటే 13th నుంచి స్టార్ట్ చేస్తే 17th ఈవినింగ్ 5 PM వరకు మీరు అబ్జెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు అబ్జెక్షన్స్ అనేటువంటి ఎట్లా సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. త్రూ ఈమెయిల్ ద్వారా మీరు సబ్మిట్ చేయవచ్చు. అది కూడా మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఒక ఏంటిది ఇది ఎట్లా దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మనం ఇవ్వాలి అనేటువంటి ఒక టేబుల్ ఫామ్లో వాళ్ళు ఒక పీడిఎఫ్ అయితే ఇస్తారంట. సో సేమ్ అదే దాంట్లో మనం దానికి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో త్రూ మెయిల్ ద్వారా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. సో రేపు మనకు దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ కీ అయితే రిలీజ్ కాబోతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అది కూడా మనకు సో రేపు మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ తర్వాత మనకు ఈ కీ అయితే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనకు ప్రాథమిక కీకి సంబంధించిన అప్డేట్. ఇంకా అదే కాకుండా మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మనకు ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు చూసుంటారు, నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను. సో దానిలో మనకు మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీరు సెకండ్ అప్డేట్ కనుక చూసినట్లయితే సో మీకు అదే కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఒక వెబ్ నోట్ అయితే ఉంటుంది. సో మనకి ఇది 21/10/2024 నుంచి 27/10/2024 మధ్య మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి హైదరాబాద్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేశారు. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఇంగ్లీష్, అదేవిధంగా తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో మీరు మెయిన్స్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక దాంతోపాటు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వీటిని కూడా చూడండి. అండ్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి డే వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు 7 పేపర్స్ ఉంటాయి. దీనిలో ఇంగ్లీష్ అనేటువంటిది మనకు క్వాలిఫైడ్ టెస్ట్ నేచర్లో అయితే ఉంటుంది. సో 3 hours ఉంటుంది ప్రతి ఎగ్జామ్ సంబంధించి. 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు 21st ఇంగ్లీష్ ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ చేసి 5:30 PM వరకు అయితే ఉంది. సో టోటల్గా మనకు ఆఫ్టర్నూన్ సెషన్లోనే ఈ 7 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 1 వీక్లో మనకు సో ఇక్కడ చూడవచ్చు పేపర్ 1 సంబంధించి జనరల్ ఎస్ఏ వచ్చేసి 22nd కావచ్చు, అండ్ పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జోగ్రఫీ వచ్చేసి 23rd ఉంది. సో అట్లా మనకు పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 అండ్ పేపర్ 6 తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 27 తోటి మనకు ఫైనల్గా సో వీటికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు దీనిలో మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు థర్డ్ దానిపైన క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా కనబడుతుంది. సో అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. నేను దాన్ని కూడా ఆల్రెడీ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. అంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఇస్తారు, ఒక్కొక్క సెక్షన్లో క్వశ్చన్ ఎట్లా ఉంటుందనేటువంటి వివరాలతో కూడా మనకు దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో వాటిని ఆ పీడిఎఫ్స్ని షేర్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మన ఛానల్ ద్వారా రేపు ఇంగ్లీష్ ఏదైతే మనకు క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి వీడియో క్లాస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో రేపు మధ్యాహ్నం వరకు ఆ కోర్స్ కూడా మన ఛానల్ అయితే అందుబాటులో ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ నేచర్ టెస్ట్ కనుక కంపల్సరీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. చాలా మంచి ఫ్యాకల్టీ తోటి మనం ఇంగ్లీష్ క్లాస్ అయితే రికార్డ్ చేయించడం జరిగింది. సో వాటికి సంబంధించి అయితే మనం రేపు మన ఛానల్లో మన యాప్లోకి తీసుకురాబోతున్నాం. ఇంకా అవే కాకుండా వివిధ రకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అండ్ గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ఇంకా మనకు అదర్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే అదర్ ఎగ్జామ్స్ యూజ్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.